వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అసలు తెలుగు యూట్యూబ్ ఇండస్ట్రీకి హోమ్ టూర్ లాంటిది పరిచయం చేసి హోమ్ టూర్ మేము పరిచయం చేయలేదు. ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను ఆడియన్స్ ముందు, ఫ్రిడ్జ్ టూర్ మేము పరిచయం చేసాం. అంటే ఫ్రిడ్జ్ టూర్ ఎందుకంటే ఫ్రిడ్జ్ అప్పుడు చాలా వేరే వాళ్ళు అప్పుడే మేము కొత్తగా అనమాట. అంటే ఫ్రిడ్జ్ కొన్నాము కొత్తగా, ఎగ్జైట్మెంట్ లో 1,30,000 పెట్టి కొన్నాం. అంటే ఫస్ట్ పేమెంట్ తోనే మంచి ఫ్రిడ్జ్ కొన్నాం. అంటే అప్పట్లో 1,30,000 అంటే ఎక్కువ కదా. కొని శివని ఏంటి ఇది 1,30,000 ఎలా రాపడదాం అంటే టైంలో దీన్ని వీడియో చేద్దాం అని చెప్పి దాంట్లో అన్ని నింపి ఫ్రిడ్జ్ టూర్ చేసాం. అప్పుడు చాలా వేరే వాళ్ళు మమ్మల్ని ట్రోల్ కూడా చేశారు. అవి ఇంకా యూట్యూబ్లో ఉంటాయి. ఒరే ఈ ఆర్టిస్ట్ ఎక్కడ దొరికారా, ఫ్రిడ్జ్ని కూడా టూర్ చేస్తారు దరిద్రం అని చెప్పి మమ్మల్ని చాలా డైరెక్ట్గా నాదే శివని ఫోటో వేసి మరి ట్రోల్ చేశారు. కట్ చేస్తే అది మిలియన్ వ్యూస్. ఆ తర్వాత ప్రతి ఆర్టిస్టులు ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పారు అనమాట. ఓకే, మన ఐడియా వర్కౌట్ అయింది, నో ప్రాబ్లం. ఫస్ట్ హోమ్ టూర్ అనేది సో చేసిన తర్వాత మీకు ఇట్లా టూర్స్ అనేది ఐడియా వచ్చింది. అది మీలాంటి వాళ్ళు చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు వెళ్ళిపోయింది. అవును. అసలు హోమ్ టూర్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయలేదు, కానీ మేము చేసింది చాలా మంది. సో ఆ జర్నీ అంటే అది ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్ళడానికి మీరు చేసింది కూడా బాగా ఉపయోగపడింది. అంతే 100%. ఓకే, ఇలా హోమ్ టూరు, ఫ్రిడ్జ్ టూరు, ఇంకా ఏమేమి టూర్ చేసినా, కార్ టూర్ ఏమైనా చేశారా? కార్ టూర్ చేసాము అట్లా. మళ్ళీ తర్వాత ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాకు మా ఇంట్లో యూట్యూబ్ పెట్టగానే. ఏదో మరి వింత, యూట్యూబ్ పెట్టిన 3-4 yearsలో ఎవ్రీ ఇయర్ ఏదో జరుగుతుంటుంది అనమాట. అది బ్యాడ్ లక్ అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు. అంటే పోనీ దిష్టి అనుకోవాలా, అదే అనుకుంటాం. ఏదైనా పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి అలా అనుకోవాలి. సో ఫస్ట్ ఇయరే ఫైర్ యాక్సిడెంట్ అయింది. అసలు పెట్టాలా వద్దా అని చెప్పి పెట్టేసింది. అదే వ్యూస్ చాలా వచ్చాయి, కానీ చాలా ఫోన్లు అరే ఏమైందని. లక్ అనేది మా ఎవరికి ఏం కాలేదు. ఒక కిచెన్ కాలిపోయింది. మళ్ళీ అప్పుడు రెంట్ హౌస్ అనమాట అది. మళ్ళీ ఆ కిచెన్ అంతా యాక్సెస్ చేసి ఆ ఓనర్కి ఇచ్చి, ఆ ఓనర్ కూడా చాలా మంచి వ్యక్తి. అసలు ఏమనలేదు, సార్ టీవీలో చూశాను సార్, మీ ఎవరికి ఏం కాలేదు కదా అన్నారు అనమాట. మమ్మల్ని ఎవరైనా సరే ఏంట్రా మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అంటారు. చాలా మంచి వ్యక్తి. వెంటనే ఆయన మంచిగా నీట్ రిపేర్ చేసి ఇచ్చి అవన్నీ వీడియోలు చేసి హ్యాపీ మా ఛానల్ పెట్టాం. నెక్స్ట్ ఇయర్ శ్రీవానికి వాయిస్ పోయింది. ఎగ్జాక్ట్ 1 yearకి వాయిస్ రాలేదు, 2 years అలా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన యాక్సిడెంట్. స్పెషల్గా దీని గురించే మాట్లాడుకోవాలి. ఏంటంటే మీ యొక్క జర్నీలో ఒక ప్యాథటిక్ ఏదైనా ఉంది అని అంటే ఆ యాక్సిడెంట్ 100% అది ఒకటే. ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి కూడా ప్యాథటిక్ ఏం లేవు. యాక్చువల్గా నేను ఏమన్నా షోస్లో అడుగుదామన్నా సరే, చెప్దామన్నా సరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అవును నేను ఎక్కువ బాధ ఎప్పుడు పడ్డాను అంటే, నాకు బాధపడింది అసలు గుర్తులేదు కూడా. మనకేం జరగలేదు ఇంకా. మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు, మా పెద్దనాన్న, మా అమ్మ, నాన్న, మా అత్తలు అందరూ హ్యాపీగా ఉన్నాం. సో ఏదైనా జరిగింది అంటే నువ్వు అన్నట్టు అది యాక్సిడెంట్, అది కూడా 2024. సో 2024 మళ్ళీ రాకూడదు అనుకుంటున్నాను అనమాట. అది ఒకసారి ఏమనుకోకపోతే అదేమన్నా ఏమనుకోవడానికి ఏం లేదు. జస్ట్ మేము చీరాల బీచ్కి వెళ్తున్నాము. ఒక బీచ్లో రిసార్ట్లో ఎంజాయ్ చేయడానికి 3 days కరెక్ట్ నవరాత్రి హాలిడేస్, దసరా హాలిడేస్, షూటింగ్స్ కూడా లేవు. సో ఒక మంచి అక్కడ ఇది బుక్ చేసుకొని వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో శ్రీవాణి వేరే కార్లో ఉంది, మా ఫ్రెండ్ కార్లో, మేము వెనకాల కార్లో ఉన్నాం. నేను డ్రైవర్ ఉన్నాడు. కట్ చేస్తే నేను పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి నన్ను లేపుతుంది. నాన్న అమ్మకి యాక్సిడెంట్ ఏంటంటే, నన్ను లేపడానికి లేదో జోక్ చేస్తానని చెప్పి నాకే తెలియదు అసలు. చాలా మత్తులో ఉన్నాను నేను. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను, ఎదురున్న కారు చూశాను, కారు దగ్గరికి వెళ్ళాను, డోర్లు తీశాను. శ్రీవాణి నా మొహంలో చూసింది, కంచి ఫుల్ రక్తం అంతా అయిపోయింది. అక్కడి నుంచి నేను ఒక 3 hours ఎవరితో మాటలు లేవు. వెళ్ళాను అక్కడ చీరాల చిలుకూరుపేట, చీరాల బీచ్కి వెళ్తాను, దాని చిలుకూరుపేటలో అయింది. అక్కడికి వెళ్ళాను. అసలు అంతా ఇక మైండ్ అంతా పిచ్చెక్కిపోయింది అనమాట. ఒక హాస్పిటల్కి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అది మా దగ్గర రాదండి అన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. అంటే వాళ్ళని ఏమైనా గొడవ పెట్టుకుందాం కూడా లేదు, నా నోట్లో మాట్లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు శ్రీవాణి ఇప్పుడు చూడలే. ఇక్కడి నుంచి ఇక్కడ కట్టే మొత్తం అంతా బ్లడ్ అయిపోయింది. ఇలా చూసింది, నేను చేపట్టుకుని నా కార్లో కూర్చోబెట్టాను. ఒక ఆటో బుక్ చేసుకున్నాం. ఒక రోడ్డు మీద ఎవడో ఆటోని లేపి వెళ్ళాం. మా దగ్గర రాదని అన్నాడు కానిస్టేబుల్. వేరే స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళేమో ఏడైంది యాక్సిడెంట్, ఎగ్జాక్ట్ ఏడంటే నాకు కోపంతో కూడిన బాధతో కూడిన అన్నీ వస్తున్నాయి. మా పక్కన ఇంకో ఫ్రెండ్ అసలు ఫస్ట్ రండి హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు అంటే, ఆ ఏడుండా కెమెరా ఉందా చూసినా అంటున్నాడు. నాకేమో బీపీ అన్ని హై లెవెల్ తెలుస్తున్నాయి. అంటే కాదు యాక్సిడెంట్ అని చెప్తుంటే అక్కడ డాక్టర్ ఏమో ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటా అన్నారు. చాలా ఏదో అది రూల్స్ తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ మన వరకు అయ్యేసరికి అది ఇంకా చాలా ఒక కోపం ఉంటుంది కదా. నేను ఇంకా తెలియదు. ఫస్ట్ హాస్పిటల్ లేవన్నారు, ఇంకో హాస్పిటల్కి లేపాను.
అక్కడ మేము పడుకున్నాం సార్ అని చెప్పారు. 24/7 తీసి చాలా గొప్ప బూతులు తిట్టారు అనమాట. అదంతా రికార్డ్ కూడా చేసుకున్నాను. ఓకే. తర్వాత ఒక 3 days అయిన తర్వాత అది డిలీట్ చేశాను అనుకోండి. చెప్పా మరి 24/7 తీసేయండి రా బోర్డు, తీసేయండి, ఎందుకు మీ డాక్టర్ లేనప్పుడు ఎందుకు పీకడానికి అని చెప్పి లక్కీగా ఒక నర్సు వేరే హాస్పిటల్లో శ్రీవాణి గుర్తుపెట్టి ఫస్ట్ క్లీన్ చేసింది అనమాట. ఓకే. ఫస్ట్ ఎయిడ్ మొత్తం చేసేసింది. మా డాక్టర్ గారు లేరండి, నేనేం చేయను, క్లీన్ చేసి కట్టింది. అప్పుడు పోలీసు వచ్చి రాసుకుంటున్నారు. అప్పుడు నేను పోలీసుని కూడా అరిచేసా, ఏం రాసుకుంటారే, మాకు వద్దు, మాకు ఏం వద్దబ్బా, ఫస్ట్ ట్రీట్మెంట్ కావాలని అడుగుతుంటే మంచి హాస్పిటల్ ఎక్కడని చెప్పమంటుంటే ఎలా జరిగింది, ఏం గుద్దింది, శ్రీవాణి గుర్తుందా లేదంటే, అరే యాక్సిడెంట్ ఏంటి, శ్రీవాణి పడుకున్నప్పుడు అయ్యింది, ఏం చెప్తుందేమో, మీరు కుట్లేయకుండా డాక్టర్ దగ్గర సజెస్ట్ చేయకుండా ఏమో అది రూల్సే కావచ్చు, కానీ చాలా కోపం వచ్చింది. లక్కీగా అక్కడ ఎవరో చెప్పారు, సార్ ఇక్కడ వేస్ట్, ఇక్కడ చిల్లుపేటలో మంచి హాస్పిటల్ ఏం లేవు అంటే మీకు అంత ట్రీట్మెంట్ అలా కావాలంటే మాత్రం దగ్గరలో అయితే గుంటూరులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఏదో ఉంది, మంచి హాస్పిటల్ అంటే వెంటనే అంబులెన్స్ బుక్ చేశాను. ఇంకా ఆ పోలీసు మా ఫ్రెండ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్న ఉండను అన్నాడు. ఇచ్చుకోవా ఇన్ఫర్మేషన్, నాకు ఫస్ట్ నా భార్య ముఖ్యమైన టైప్లో అసలు ఎవరితో వాళ్ళతో కూడా మాట్లాడలేదన్నమాట. నేను అంతేలేండి, నన్నుతో మాటలు లేవు అసలు. నాకు అంబులెన్స్ ఎక్కించాను, ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా ఏదో చిన్న విషయం, వెంటనే ఆ హాస్పిటల్ మెయిన్ ఒక ఆవిడ ఉన్నారనమాట, ఆవిడ పేరు మమత గారు అనుకుంటా, చాలా మంచి వ్యక్తి. ఆవిడ వచ్చి మీరు ఏం టెన్షన్ పడకండి, కూల్ అని చెప్పి బెస్ట్ సర్జన్స్ పిలిపించారు. దీనికి ప్లాస్టిక్ సర్జరీ ప్లస్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. సో ఒక 3 hours మధ్యాహ్నం కుట్లేసి శ్రీవాణి నుంచి ఆ రూమ్లో ఇలా లేచేదాకా అప్పుడు నేను ఏం తినలేదు, ఎవరితో మాట్లాడలేదు, అరిచేస్తున్నా, నన్ను ఎవరైనా గెలుపుతుంటే అరిచేస్తున్నా, చాలా టెన్షన్ ఉన్నా. అప్పుడు ఆ కట్టుతో చూసిన తర్వాత అమ్మాయి అనుకుని అప్పుడు వెళ్ళి ఈవినింగ్ భోజనం చేసి ఆ హాస్పిటల్లో ఒక 4 days ఉన్నాం. నేను, నందిని, వాళ్ళ మదర్ శ్రీవాణి. ఓకే. అది ఇంకా అది తర్వాత అందరికి సారీ చెప్పాను మా ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్ లో మీరు అలా రెస్పాండ్ అయింది కూడా అది తప్పు కాదన్న. 100% అంటే మన అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళకే మనకి అంతే కదా. అంటే నాకేం అర్థం కాలేదు అనమాట. సమాజం తిట్టేది మీ నంబరు, నేను పొద్దున్న మీడియాకి కూడా ఫోన్ చేశా, చిరుగురుపేటలో మీడియా లేదంట, నాకు ఏం చేయాలి అర్థం కాక ఏంటి అంటే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు పొద్దున్న లిఫ్ట్ చేయట్లేదు. వెళ్ళి మనం 5 అయింది, 0402 దాని నెంబర్ కొట్టేసి జస్ట్ డైల్కి మీడియా అంటే సార్ మీడియా గుంటూరులో ఉంది, అక్కడ మీకు నెంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఏం చేస్తాం అర్థం కావట్లేదు నాకు. వెళ్ళే హాస్పిటల్లో శ్రీవాణి లేచేదాకా నాకేం అర్థం కాలేదు. మధ్యాహ్నం దాకా ఏదో చేసా, ఎవరికి చెప్పలేదు, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. మళ్ళీ కరెక్ట్ నెక్స్ట్ డే దసరా, ఇంట్లో డెఫినెట్ బాధపడతారు కదా. అందులో యాక్సిడెంట్ అనగానే తలకి దెబ్బ అనగానే ఇంకా అందులో శ్రీవాణి ఫస్ట్ సేఫ్గా నాకు హాయ్ చెప్పిన తర్వాత అప్పుడు మెల్లగా ఏం కాలేదు అని చెప్పా మా అమ్మ వాళ్ళకి అందరు. అంటే అది హెడ్కి తాకింది, అది పైన కదా? లేదు, ఇది చాలా డీప్గా కట్ అయింది. డీప్గా కట్ అయింది. ఇక్కడ చాలా స్టిచెస్ పడ్డాయి, 22 స్టిచెస్ అయినా పడ్డాయి. అంటే లక్ ఏంటంటే కన్నుకి ఏం కాలేదు, ఇక్కడ బ్రెయిన్ దాకా ఏం కాలేదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆగింది.